ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచాలంటే విశాఖ లాంటి చోట్ల భూములు బేవర్స్గా ఇచ్చేయాలి వాళ్ళకి. వాడు కట్టుకుంటాడు, వాడు అద్దెకిచ్చుకుని వాడు సంపాదించుకుంటాడు. మనకేంటి ఒరిగేది అంటే కంపెనీలు వస్తాయి. కంపెనీలు వచ్చినప్పుడు ఆ కంపెనీకే అయిపోయి నువ్వు ఇస్తున్నావు కదా కంపెనీలకి. మళ్ళీ ఇదేం లెక్క? పోనీ చిన్న తరహా కంపెనీలు అప్పుడు నువ్వు పెట్టుకో, నీకు రూపాయి వస్తుంది కదా. ఇంకోటి, ఒక బిల్డర్ ఏం చేస్తున్నాడండి, స్థలం తీసుకునేసి కొనుక్కుని దాన్ని తాకట్టు పెట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకుంటాడు, అంతే కదా. ఆ లోన్ రికవరీ రీపే చేస్తూ ఉంటాడు వచ్చిన ఆదాయం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రోగం? రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చక్కగా ఇట్లాగా అది ఒక కార్పొరేషన్లో తగలబెట్టాం కదా మనం. అందులో ఇది ఒక కార్పొరేషన్ పెట్టి, ఏది ఐటీ కార్పొరేషన్ పెట్టుకో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్పొరేషన్ అని, దాని కింద ఈ భూములు దానికి దఖలు చేయి. ఆ భూముల్ని మేము ఇట్లా బిల్డింగ్లు కడతాం. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఓఆర్ఆర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కనబడుతుంటే చూడండి కాంప్లెక్స్, ఇప్పుడు కడుతున్నారే భారీగా కట్టారు చూడండి, అట్లా కడతారు ఇప్పుడు వీళ్ళు అనేది. అది అయ్యి అద్దెలకి ఇస్తారు. అది ఇట్లా అది తీసుకొచ్చి ఆ మ్యాప్ ఏదో వీళ్ళకి చూపెట్టి బ్యాంక్కి లోన్ అంటే బ్యాంక్ కూడా ఇస్తాడు కదా, వాడికి నెల నెల డబ్బులు వచ్చేస్తాయి. ఐటీ కంపెనీల పేరుతోనే ఉంటాయా? కాదు కదా, మాత్రం ఐటీ కంపెనీలు వీళ్ళ పేరుతో ఉంటుంది. నేను అంటోంది ఇప్పుడైతే ఆ రహేజానో లేకపోతే పేర్లతో ఉంటాయి. వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళు వాళ్ళ కేటాయించిన మందులో ఇది రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, లీజుకు కూడా కాదు.